హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ యూజ్ మెమో హుక్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. యూజ్ మెమో హుక్ గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది యూజ్ మెమో ఈజ్ ఏ మెమోరైజేషన్ హుక్ ఇన్ రియాక్ట్. ఇట్స్ యూజ్డ్ టు క్యాచ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్ సో దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు రన్ అగైన్ ఆన్ ఎవ్రీ రీరెండర్. యూజ్ మెమో అనేది చాలా ఎలా పనిచేస్తుంటుంది. మెమోరైజేషన్ హుక్ అంటే పర్ఫార్మెన్స్ని మనము మంచి పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేసే హుక్ అనమాట ఇది. అయితే మన రియాక్ట్లో ఏమవుతుందంటే కంపోనెంట్స్ ఎక్కువసార్లు రీరెండర్ అవుతుంటే పర్ఫార్మెన్స్ లో అవుతుంది అనమాట. అందుకే రియాక్ట్ మనకి ఏం చేసిందంటే యూజ్ మెమో హుక్ని మనకి ఇచ్చింది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం ఇది చాలాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇది ఎక్కువ ఏంటంటే క్యాల్కులేషన్స్ మనం యూజ్ చేసిన ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్ అంటే పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ యూజ్ చేసినప్పుడు మనము దీన్ని వాడవలసి ఉంటుంది అనమాట. యూజ్ మెమో స్టోర్స్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్ కంప్యూటేషన్స్. ఇట్ ఓన్లీ రీరన్స్ వెన్ వన్ ఆఫ్ ఇట్స్ డిపెండెన్సీ చేంజెస్. ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అండ్ అవాయిడ్స్ అన్నెసెసరీ రీరెండర్స్. అంటే మనకి ఎక్స్పెన్సివ్ కంప్యూటేషన్స్ అంటే పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఉన్న ప్రోగ్రామ్స్ అనమాట. అలాగే రీరెండర్స్ అవడం అంటే ఎప్పుడైతే డిపెండెన్సీ మీద డిపెండ్ అయ్యి రీరెండర్ అనేది అయినప్పుడు. అలాగే మనకి ఇంకా ఎలా చెప్పాలంటే ఇక్కడ యూజ్ మెమో గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్యాల్కులేషన్ ఎక్స్పెన్స్గా ఉన్నప్పుడు ప్రతిసారి రీరెండర్ అయ్యేటప్పుడు దాన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేయకుండా పాత రిజల్ట్ని యూజ్ మెమో ద్వారా అది రివ్యూ చేస్తుందన్నమాట. అంటే ప్రతిసారి ఇది ఏమవుతుంటే మనం క్యాల్కులేషన్ చేయకుండా ఒకసారి చేసిన దాన్ని ఏం చేస్తుంది క్యాచ్లో పెట్టుకొని దాన్ని మనకి ఎప్పుడైతే రీరెండర్ అవుతుందో అప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని ఏం చేస్తుంది ఇది చూపిస్తూ ఉంటుంది అనమాట. దీని ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ యూజ్ మెమోలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ డబుల్ నెంబర్ అనే వేరియబుల్ యూజ్ మెమోలో ఉందన్నమాట. అంటే కౌంట్ మారినప్పుడు మాత్రమే అది మళ్ళీ క్యాల్కులేట్ అవుతుంది. థీమ్ మార్చిన డబుల్ నెంబర్ రీక్యాల్కులేట్ కాదన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకి ఆప్టిమైజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ డబుల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇది ఉంది. డబుల్ నెంబర్ని యూజ్ మెమోలో పెట్టామన్నమాట. అంటే థీమ్స్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాం. అంటే ఇక్కడ మన కౌంట్ ఏదైతే చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇది మనకి కాల్ అవుతూ ఉంటుంది అనమాట. థీమ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు మనకి ఇటువంటి కాల్ అనేది అవ్వదన్నమాట. ఇలాగే మనకి ఈ యొక్క పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్ని మనం ఆప్టిమైజ్ చేయడం కోసము యూజ్ మెమో హుక్ని వాడతాము.